అందరికీ నమస్తే. వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్. నేను గణేష్. ప్రజలారా, ఈ యూట్యూబ్ అనాలిసిస్ ఏం చెప్తా ఉన్నాయంటే కేవలం మీరు చూస్తున్నారు అంతే, సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. ఆ పని మాత్రం దయచేసి చేయకండి. మీరు చూస్తే తప్పకుండా లైక్ చేయండి. మీకేదన్నా అందులో నచ్చిన పాయింట్ ఉంటే కామెంట్ కూడా చేసే ప్రయత్నం చేయండి. మామూలుగా ఏదో అట్లా చూస్తున్నాం కదా అని చూస్తున్నట్టుగా చూడొద్దు దయచేసి. ఎందుకు అంటే మీరు ఎంత లైక్ చేస్తే అంతమందికి యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారు. మీ ఎంతమంది కామెంట్ చేస్తే అంత వీడియోకు రీచ్ వస్తుంది. దయచేసి ఈ పని మాత్రం మాకు చేయకండి. మీకు వార్తల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. నేను తప్పకుండా మార్చుకుంటా, దాన్ని ఇంకొకసారి రిపీట్ కాకుండా చూసుకుంటా. తప్పకుండా ఈ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ మాత్రం తప్పకుండా చేసే ప్రయత్నం అయితే చేయండి. పోలీసులకు సెలవు కానుక డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు. ఇది ఇప్పటి నుండి కాదు, గత 5 ఏళ్ల నుంచి పోలీసులకు సెలవు ఇవ్వాలి అని చెప్పి ఎప్పటి నుంచో ప్రతిపాదన అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు దాని ముందుకు వచ్చింది. కేసీఆర్ గారు రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు పోలీసులకు వీక్లీ 1 డే సెలవిస్తాము, దాని మీద మేము ఆలోచిస్తున్నాము అని చెప్పి అప్పుడే అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దాన్ని ఆచరణలోకి రాలేదు. అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడిర్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా దాని మీద ఏం మాట్లాడలేదు. ఇప్పుడు డీజీపీ శివధర్ రెడ్డి గారి యొక్క ఉత్తర్వులలో ఏం చెప్తున్నారు అంటే తప్పకుండా సెలవులు ప్రకటించాల్సిందే. ఎందుకు ప్రకటించాలి అంటే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో సండే వస్తే హాలిడే ఉంటుంది, వాళ్ళకు ఏదైనా పండుగ వస్తే హాలిడే ఉంటుంది, నేషనల్ పండుగ వచ్చినా హాలిడే ఉంటుంది. ప్రతి ఒక్క పండుగ, ప్రతి ఒక్క ఆదివారం, సెకండ్ సాటర్డే అన్నిటికీ హాలిడే ఉంటుంది. వాళ్ళకు కనీసం వారానికి ఒక 2 రోజులు అటో ఇటో కొంచెం రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ పీరియడ్ దొరుకుతుంది. కానీ పోలీసులకు దొరుకుతుందా? పోలీసులకు దొరుకుతుందా? మొత్తం వెళ్ళేది అసలు. మొన్న రీసెంట్గా నస్తూర్వెల్లికి ముఖ్యమంత్రి గారు వచ్చారు. ముఖ్యమంత్రి గారు వస్తే ఎంతమంది పోలీసులు అతలాకుతలమయ్యారు. అక్కడ 1000ల సంఖ్యలో ప్రజలు వస్తే వాళ్ళు కట్టడి చేయడానికి పోలీసులు ఆగమాగమయ్యారు. ఇంత లేదన్నా 10,000 మంది పోలీసులు అక్కడ పనిచేసారు. డే అండ్ నైట్ 1 వీక్ నుండి అక్కడ కసరత్తు చేస్తున్నారు. ఆ డయాస్ ఏర్పాటు చేయడము, ల్యాండ్ చూడడము, అక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా టెంట్ హౌస్ మాట్లాడడం, ప్రతి ఒక్కటి చిన్న స్థాయి హోంగార్డ్ ఉద్యోగానికి మొదలు పెడితే ఎస్పీ ఆ లెవెల్ల వరకు వారం రోజులు ఆగమాగమయ్యారు. లాస్ట్కి అయితే ఒక్కొక్కరి ముఖంలో ఆలత లేదు, మొత్తం ముఖాలు మాడిపోయి బక్కసిక్కిపోయి ఇగనో రేపో ఇంకొక 2 రోజులు కనుక ఇట్లనే పని చేస్తే ఊసిపటాక్ అయితే అట్టు కూడా పనిచేసిర్రు. ఇక మరి అలాంటి వాళ్ళకు సెలవు ఇవ్వడం తప్ప? 100% వాళ్ళకు వీక్లీ 1 డే ఇవ్వాలి. పక్కా సండే వచ్చిందంటే పక్కా వాళ్ళకు సెలవు ఇవ్వాలి. అందుకోసమే డీజీపీ గారు కూడా దీని మీద సెలవు కానుక ప్రతిపాదన పెట్టిరు. ఓకే, తప్పకుండా. ఎందుకు అంటే ఇప్పుడు మన ఇండియాలో, తెలంగాణలో, ఇతర రాష్ట్రాల్లో చూసుకున్నా 24 hours డ్యూటీ చేసేది ఎవరు తెలుసా? ఒక పోలీసులు మాత్రమే. అర్ధరాత్రి ఎవడన్నా కొట్లాడుకున్నాడు అంటే డైరెక్ట్ పడుకున్నాడు పక్కల నుంచి లేచిపోయి అక్కడ దాన్ని కట్టడి చేయాలి. ఎవరు చేస్తారు? పోలీసు వాళ్ళే చేస్తారు. ఈ వేరేటోడు అయితే ఓడు కదా. రెవెన్యూ వాళ్ళు పోతారా? పంచాయతీరాజ్ వాళ్ళు పోతారా? ఎవరు పోతారు? పోరు కదా, పోలీసు వాళ్ళే పోతారు. నైట్ అర్ధరాత్రి 1 గంట 2 గంటలకు గాఢ నిద్రలో ఇద్దరు మర్డర్ చేసుకున్నారు, ఇద్దరు కొట్టుకున్నారు, గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తున్నది, ఒక అమ్మాయి మీద అగాత్యం చేస్తున్నారు అంటే ఉరికురికి పోయేది ఎవరు? పోలీసు వాళ్ళే. మంచికి పోలీసు వాళ్ళే, చెడుకు పోలీసు వాళ్ళే, ప్రతిదానికి పోలీసు వాళ్ళే. కాబట్టి వీళ్ళకు సెలవు ప్రకటించడంలో తప్పేం లేదు. వీళ్ళకు వారానికి సండే రోజు హాలిడే, నెలకు 4 సెలవులు ఇవ్వాలి. సరిపోద్ది. వీక్లీ అంతా డ్యూటీ చేసుకొని ఒకరోజు మంచిగా రెస్ట్ తీసుకుంటారు, మాకు వెళ్ళా డ్యూటీకి పోతుంది. ఇకపై పుట్టినరోజు, పెళ్లి రోజు లీవ్ సర్క్యులర్ జారీ చేసిన డీజీపీ శివధర్ రెడ్డి. మొన్నకు అన్న కానిస్టేబుల్ అన్న నేను కేసు కోసం అని చెప్పి పోతే అన్నాడు, అన్న పేరు ఎందుకులే కానీ అలా కొడుకు బర్త్డే ఉందట. బర్త్డే ఉంటే అలా కొడుకు హాస్టల్లో చదువుతున్నాడు. అలా కొడుకుకు ఈయనకు ఎంతలేదన్నా ఒక 60 కిలోమీటర్ దూరం ఉంటుంది. బర్త్డే చేసుకోవాలి అంటే ఆయన ఫోన్ చేసి, డాడీ ఈరోజు వస్తున్నా, బర్త్డే ఉంది, సెలబ్రేట్ చేసుకుందాం అని కాల్ చేసింది.
చేస్తే ఇక ఏం చెప్పిండు అంటే డ్యూటీలో ఉన్న నాన్న లీవ్ దొరకట్లేదు, ఇక రావడం కష్టమవుతుంది అని చెప్పేసాడు. కనీసం కన్న కొడుకు బర్త్డే కూడా పోకుండా డ్యూటీ చేయాల్సిన పరిస్థితి వీళ్ళకు ఉంటుంది. కనీసం కన్న కొడుకు బర్త్డే కూడా పోలేని దుస్థితి అక్కడ తయారైంది. లీవ్ ఏంది అంటే లీవ్ లేదు, దొరకట్లేదు, డ్యూటీ తప్పదు. డ్యూటీ చూడాలా, ఫ్యామిలీ చూడాలా, ఏం చూడాలా? అందుకోసమే ఇకపై పుట్టినరోజు పెళ్ళిళ్ళకు రోజున లీవ్, యానివర్సరీ రోజు కూడా లీవ్ తీసుకోవచ్చట. పుట్టినరోజు కూడా వాళ్ళ పుట్టినరోజు, వాళ్ళ భార్యల పుట్టినరోజు, వాళ్ళ కొడుకులు కూతుర్ల పుట్టినరోజు కూడా లీవ్స్ కూడా ఇస్తున్నారట. ఇక ఇంతకంటే ఇక మంచిది దొరకదు. మొత్తానికైతే ఈ డీజీపీ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి మంచి పని చేసింది ఇది ఒకటే అనుకుంటాను. అయితే పోలీసులకు హాలిడే ప్రకటించడం ఇది తెలంగాణలో చరిత్ర. ఏ రాష్ట్రంలో ఇలా లేదు. పుట్టినరోజులకు, యానివర్సరీలకు, చనిపోయినలకు అక్కడికి ఇక్కడికి ఎక్కడికి పోవాలన్నా హాలిడే లేదు. డ్యూటీ టైంలోనే ఏదో రకంగా మెల్లగా పర్మిషన్ తీసుకొని పోవాలి అంతే. కానీ హాలిడే ప్రకటించిండు అంటే ఈ డీజీపీ అంత గొప్ప డీజీపీ కూడా ఎవరు ఉండరు. మళ్ళీ చూడండి, అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇవ్వచ్చట. అయితే ఈ సెలవు మంజూరుకు సంబంధించింది డీజీపీ కొన్ని మార్గదర్శకాలు వివరించారు. సాధారణ అత్యవసర పరిస్థితులు ఉంటే మినహా సాధారణ సమయాల్లో సిబ్బంది కోరిన వెంటనే యూనిట్ అధికారులకు విధిగా ఆయా రోజుల్లో సెలవు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. సెలవును సిబ్బంది తమ జన్మ హక్కుగా భావించకూడదని, అత్యవసర పరిస్థితుల్లో సెలవును నిరాకరించే అధికారం మంజూరు చేసే ఉన్నతాధికారికి ఉంటుందని స్పష్టం చేశారు. సర్వీస్ రిజిస్టర్లో తమదైన పక్క ఆధారాలు, తేదీల ప్రకారం మాత్రమే సెలవు ఇస్తానని, ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వారు ముందుగానే తమ అధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారట. ఏదైనా అత్యవసర నిమిత్తం ఏమైనా కావాలన్నా క్యాన్సిల్ చేసే అధికారం కూడా పై అధికారులకు ఉంటుందట. అదేవిధంగా అత్యవసర నిమిత్తం మీరు ఉపయోగించుకోవాలి, చిల్లర పనులకు ఉపయోగించుకోవద్దు అని కూడా చెప్తా ఉన్నాడు. ఇక సర్వీస్ రిజిస్టర్లో ఎంటర్ చేసిన విధానం బట్టి కూడా సెలవు ఇవ్వడానికి రెడీ ఉన్నారట. రైట్. విధి నిర్వహణలో క్షణం తీరిక లేకుండా కుటుంబానికి దూరంగా గడిపే పోలీసులకు వారి వ్యక్తిగత త్యాగాలను గుర్తిస్తూ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి పోలీస్ అధికారి సిబ్బందికి వారి పుట్టినరోజుతో పాటు పెళ్లి రోజున ఖచ్చితంగా సెలవు మంజూరు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన పోలీస్ శాఖలో అన్ని విభాగాలకు ఓ సర్క్యులర్ మెమో జారీ చేశారు. కుటుంబంలో సంతోషంగా గడిపేలా శాంతి భద్రతల పరీక్షలలో పోలీసులు పండుగలు, పబ్బాలు, సెలవులు వదులుకొని నిరంతరం విధులు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో వారి మనోధైర్యాన్ని పెంపించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చు. పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని ర్యాంకులతో సంబంధం లేకుండా కానీ కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరికి ఈ సెలవు వర్తిస్తుందని, వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకునేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని డీజీపీ సర్క్యులర్లో పాల్గొన్నారు. ఇక చూడు, ఇక్కడ ఏం మాట్లాడుకొచ్చిండు అంటే ఈ చాలా గొప్ప మాట ఇది. విధి నిర్వహణలో క్షణం తీరిక లేకుండా కుటుంబానికి దూరంగా గడిపే పోలీసులకు వారి వ్యక్తిగత త్యాగాలను గుర్తిస్తూ, నేను ఇవరకు ఏం చెప్పినా విధి నిర్వహణలో కుటుంబాన్ని కూడా వదిలేస్తాడు. నైట్ తను పడుకున్నాడు అంటే ఫ్యామిలీతోటి ఏదైనా మర్డర్ జరిగింది అంటే లేచిపోవాలా, లేచిపోయి అక్కడ దాన్ని బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ చేయాలి, కేసు రాయాలి, దాన్ని స్టడీ చేయాలి, కేసు మొత్తం పోలీసులే చేసేది. ఇక ఇంకొకటి ఏంటి అంటే చాలా బాగా చెప్పారు, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుందని, ర్యాంకులతో సంబంధం లేకుండా కానిస్టేబుల్ నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరికి సెలవు వర్తిస్తుందని చెప్తున్నారు. జూడిగా మానసిక ఉల్లాసం, ఇక మనం ఒక నెల రోజులు కంటిన్యూగా డే అండ్ నైట్ వర్క్ చేస్తే మనది బాడీ ఎట్లుంటుంది, ఎక్కడికక్కడ మొత్తం నరాలు పట్టేస్తాయి, అసలు మైండే పనిచేయదు. పెద్ద పెద్ద నిపుణులు ఏం చెప్తారు అంటే వారానికి కేవలం 4 రోజులు పనిచేస్తే సరిపోతుంది అని చెప్పి పెద్ద పెద్ద సైంటిస్టులు, ఆ మేధావులు చెప్తున్న మాటలు. కానీ పోలీసులు నెల రోజులు, సంవత్సరానికి సంవత్సరం రోజు 365 రోజులు చేస్తారు. ఇక ఎట్లుంటుంది? అందుకోసమే 1 డే కనుక వాళ్ళకు హాలిడే ఇస్తే మానసిక ఉల్లాసాన్ని అంటే బాడీ ఫ్రీ అప్ చేసుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి, ఏ టెన్షన్ లేకుండా మంచి ఆరామ్స్గా రెస్ట్ ఉంచుకోవడానికి ఆ ఒక్క రోజు కొంచెం వాళ్ళకు దోహదపడుతుంది. కాబట్టి 100% దీన్ని మనం స్వాగతిద్దాం. తప్పకుండా డీజీపీ గారికి హ్యాట్సప్ చెప్పవచ్చు.